వెల్కమ్ టు వైట్ బేస్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ చేంజ్ సెంటర్. ఆల్టిట్యూడ్ అంటే ఎత్తైనదని అర్థం. ఈ సెంటర్ని ఏ తేదీన ప్రారంభించారంటే ఏప్రిల్ 8, 2025. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే జమ్మూ కాశ్మీర్లోని ఉధంపూర్లో. దీనిని ప్రారంభించిన వారు ఎవరు అంటే కేంద్ర మంత్రి అయిన జితేంద్ర సింగ్. హిమాలయన్ హై ఆల్టిట్యూడ్ అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ చేంజ్ యొక్క లక్ష్యం ఏమిటంటే ఖచ్చితమైన వాతావరణం మరియు వాతావరణ సూచనలను అందించడం, అలాగే ప్రాంతం యొక్క ప్రత్యేకమైన ఎత్తైన పరిస్థితులపై పరిశోధన మరియు అధ్యయనం చేయడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. ఈ కొత్త కేంద్రం యొక్క సముద్ర మట్టం ఎంత ఉంటుందంటే 2250 మీటర్ల ఎత్తులో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వక్ఫ్ చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది? ఈ చట్టం ఏ తేదీన అమల్లోకి వచ్చిందంటే ఏప్రిల్ 8, 2025. ఈ చట్టాన్ని ఎవరు ఆమోదించారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఈ చట్టం లోక్సభలో ఎప్పుడు ఆమోదం పొందిందంటే ఏప్రిల్ 3, 2025. దీనికి అనుగుణంగా ఎన్ని ఓట్లు వచ్చాయంటే 288 ఓట్లు. అదేవిధంగా వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చాయంటే 232 ఓట్లు లోక్సభలో వచ్చాయి. అదేవిధంగా రాజ్యసభలో ఈ చట్టం ఎప్పుడు ఆమోదం పొందిందంటే ఏప్రిల్ 4, 2025. ఈ చట్టానికి ఎన్ని అనుకూలంగా ఓట్లు వచ్చాయంటే 128 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. రాష్ట్రపతి ఈ బిల్లుని ఏ తేదీన ఆమోదించారంటే ఏప్రిల్ 5, 2025. ఈ బిల్లుని ఆమోదించిన తర్వాత చట్టంగా మార్చారు. వక్ఫ్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చిందంటే 1995. ఈ వక్ఫ్ యాక్ట్ వక్ఫ్ సవరణ బిల్లుగా 2024లో ఉమీద్ అనే పేరుతో వచ్చింది. ఉమీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్స్ అండ్ డెవలప్మెంట్. వక్ఫ్ అంటే అర్థం ఏమిటంటే డొనేటెడ్ ప్రాపర్టీ. నెక్స్ట్ టాపిక్ ISSF వరల్డ్ కప్ 2025. ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్. ఈ ISSF యొక్క వరల్డ్ కప్ విజేతగా ఎవరున్నారంటే విజయవీర్ సిద్ధు. ఇతను పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడుగా చరిత్రను సృష్టించాడు. నెక్స్ట్ టాపిక్ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ 26 రైఫిల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలు. అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇప్పుడు చూద్దాం. భారత నావికా దళం యొక్క అగ్నిమాపక శక్తిని పెంచడానికి ఇది ఎవరి అధ్యక్షతన జరిగిందంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భద్రతపై క్యాబినెట్ కమిటీ. ఇది ఫ్రాన్స్ ఎక్కడ నుంచి యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నారంటే ఫ్రాన్స్ నుండి 26 రైఫిల్ మెరైన్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు ఆమోదాన్ని ప్రకటించారు. 63,000 కోట్ల రూపాయల విలువైన ఈ మొత్తం డీల్ భారత ప్రభుత్వం చేసిన అతిపెద్ద యుద్ధ విమానాల ఒప్పందం. భారత వైమానిక దళం అంబాలా ఇది ఎక్కడుందంటే హర్యానా, మరియు హసీమారా ఇది పశ్చిమ బెంగాల్ స్థావరాలలో రాఫెల్ విమానాలను మోహరించింది. నెక్స్ట్ టాపిక్ నాసాతో ఆర్టెమిస్ ఒప్పందాలు. అసలు ఏంటి ఈ ఒప్పందం అనేది ఇప్పుడు చూద్దాం. అమెరికా అంతరిక్ష సంస్థ నాసాతో ఆర్టెమిస్ ఒప్పందం కుదుర్చుకున్న 54వ దేశంగా ఏది అంటే బంగ్లాదేశ్. ఆర్టెమిస్ ఒప్పందాలు ఏ దేశంతో జరిగాయంటే US స్టేట్ డిపార్ట్మెంట్ మరియు నాసా ద్వారా మరో 7 వ్యవస్థాపక సభ్యులతో ఈ ఒప్పందాలు జరిగాయి. ఆ 7 వ్యవస్థాపక సభ్యుల దేశం ఎవరు అంటే ఆస్ట్రేలియా, కెనడా, ఇటలీ, జపాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్. 2020లో పౌర అన్వేషణ మరియు అంతరిక్షం, చంద్రుడు, మార్స్, తోకచుక్కలు మరియు శాంతియుత ప్రయోజనాల కోసం ఉపయోగించడం కోసం సాధారణ సూత్రాలను రూపొందించారు. నెక్స్ట్ టాపిక్ ISSF వరల్డ్ కప్ 2025 మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్. దీనికి విజేతగా ఎవరు నిలిచారంటే సురుచి సింగ్. ఈమె 18 సంవత్సరాల పిన్న వయస్కురాలు. ఈమె
చైనా అగ్రశ్రేణి పోటీదారులను ఓడించి తొలిసారిగా స్వర్ణం సాధించింది. నెక్స్ట్ టాపిక్ అంబు జమ్మాల్ ఆత్మకథ. ఈమె యొక్క ఆత్మకథను ఇంగ్లీష్లో అనువదించిన వారు ఎవరు అంటే శ్రీరామ్ వి. ఈమె యొక్క ఆత్మకథ ఇంగ్లీష్లో ద ఇండియా ఐ సా. ఆమె జీవిత చరిత్ర నాన్ కందా భారత్ను శ్రీరామ్ వి ద్వారా ద ఇండియన్ ఐసాగా ఆంగ్లంలో అనువదించబడింది. నెక్స్ట్ టాపిక్ ఐఎన్ఎస్ తర్కాష్ గల్ఫ్ అడైన్లో పాసెక్స్ విన్యాసం. ఈ విన్యాసం ఏ తేదీన జరిగిందంటే మార్చి 27 నుంచి ఏప్రిల్ 4 వరకు ఎక్కడ జరిగిందంటే న్యూజిలాండ్లో జరిగింది. ఐఎన్ఎస్ తార్కష్ గల్ఫ్ ఆఫ్ అడెన్లో న్యూజిలాండ్ నేవీ యొక్క అజాక్ క్లాస్ ఫ్రీగేట్ HMNGS పాసెక్స్ను నిర్వహించింది. ఈ విన్యాసం న్యూజిలాండ్ నేతృత్వంలోని CTF 150 జాయింట్ ఫోకస్డ్ ఆపరేషన్ అనాజ్ టైగర్ యొక్క పరాకాష్ఠగా గుర్తించబడింది. ఇది ఐఎన్ఎస్ తార్కష్ మిషన్ను మోహరించిన కంబైన్డ్ మారిటైమ్ ఫోర్సెస్ ఆపరేషన్. పాసెక్స్ క్రాస్ డెక్ ల్యాండింగ్ క్రాస్ బోర్డింగ్ సీ రైడర్ ఎక్స్చేంజెస్ను మరియు వ్యూహాత్మక యుక్తులు వంటి అనేక రకాల ఇంటర్ ఆపరేబిలిటీ డీల్లను కలిగి ఉంది మరియు అన్ని కమ్యూనికేషన్ ప్రక్రియ విన్యాసాలతో ఏకీకృతం చేయబడ్డాయి. నెక్స్ట్ టాపిక్ తమిళనాడు బిల్లులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు. తమిళనాడు గవర్నర్ ఎవరు అంటే RN రవి. అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే తమిళనాడు గవర్నర్ RN రవి పంపిన 10 రాష్ట్ర బిల్లులపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను నిరవాధికంగా పెండింగ్లో ఉంచడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టి వాటికి తక్షణ అనుమతి ఇచ్చింది. బిల్లులను రాష్ట్రపతికి పంపడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ గవర్నర్కు వీటో అధికారం లేదు అని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రధాన అంశాలు చూసుకుంటే బిల్లులను ఆమోదించకపోతే స్వతంత్రంగా తిరస్కరించే అధికారం గవర్నర్కు ఉంది, కానీ పెండింగ్లో ఉంచే అధికారం లేదు. 2022-23 మధ్య 12 బిల్లులను గవర్నర్కు పంపిన తర్వాత వాటిలో 2 రాష్ట్రపతికి పంపగా 10 బిల్లులు ఆయన వద్దే నిలిచిపోయాయి. రాష్ట్రపతి ఆ 10 బిల్లులను మళ్ళీ ఆమోదించి పంపగా వాటిని సుప్రీంకోర్టు నేరుగా ఆమోదించింది. ఇది ఎవరి ధర్మాసనంలో ఈ తీర్పు వెలువరించబడిందంటే జస్టిస్ JB పర్దీవాలా మరియు R మహదేవ్ ఉన్న ధర్మాసనంలో ఈ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటే 124 నుంచి 147. ఇది రాజ్యాంగంలోని 5వ భాగం సుప్రీంకోర్టు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 111 ఏం చెప్తుందంటే ఏదైనా ఒక బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేస్తేనే లేదా ఆ బిల్లుని ఆమోదిస్తేనే ఆ బిల్లు అనేది చట్టంగా మారుతుంది. ఆర్టికల్ 142 ఏం చెప్తుందంటే సంపూర్ణ న్యాయం. అదేవిధంగా ఆర్టికల్ 200 ఏం చెప్తుందంటే గవర్నర్ ఆమోదిస్తేనే ఆ బిల్లు రాష్ట్రంలో చట్ట రూపంలో వస్తుంది. ఆర్టికల్ 201 ఏం చెప్తుందంటే గవర్నర్ బిల్లులను రాష్ట్రపతి ఆమోదానికి పంపడం. నెక్స్ట్ టాపిక్ RBI కీలక వడ్డీ రేట్ల ప్రకటన. ఆర్థిక విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను మరోసారి తగ్గించింది. భారతదేశంలో బ్యాంకులకే బ్యాంకు ఏది అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రెపో రేటు 0.25% ఉండేది 6.25%కి తగ్గించింది. అదేవిధంగా 6.25% నుంచి 6%కి ఇప్పుడు రెపో రేట్ను తగ్గించారు. ఇది వరుసగా రెండవసారి తగ్గింపు అనేది జరిగింది. RBI గవర్నర్గా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వహిస్తున్నారంటే సంజయ్ మల్హోత్రా. గతంలో ఈ రెపో రేటు ఎంత తగ్గిందంటే 0.25% తగ్గింది. నెక్స్ట్ టాపిక్ 2025లో భారత GDP 5.9%కి తగ్గుదల. ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు అంటే నోమోరా. ఇది జపాన్కి చెందిన రేటింగ్ ఏజెన్సీ. 2024లో వృద్ధి రేటు ఎంత ఉందంటే 6.7%. అమెరికా టారిఫ్ల ప్రభావం ఉంటుందని నోమోరా అంచనా వేసింది. టారిఫ్ అంటే ట్యాక్స్. దీనికి గల కారణాలు ఏవి అంటే స్థానిక గిరాకీ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, చమురు ధరలు తక్కువగా ఉండడం, అమెరికాలో వ్యూహాత్మక అనుబంధం. దీనివల్ల
భారత జీడిపి రేటు అనేది తగ్గుతుంది. 2026లో జీడిపి వృద్ధి ఎంత ఉండబోతుందంటే 7% ఉంటుందని అంచనా వేశారు. నెక్స్ట్ టాపిక్, దేశవ్యాప్తంగా 1 కోటి బేళ్ల పత్తి సేకరణ. 2024-25 సీజన్లో 2025 మార్చి 31 వరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎంఓసిపై 100 లక్షల పత్తిని సేకరించింది. రాష్ట్రాల వారీగా కొనుగోలు స్థితిని చూసుకుంటే ఎంఎస్పిపై పత్తి కొనుగోలులో తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ఎంఎస్పి అంటే మినిమం సపోర్ట్ ప్రైస్. తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. తెలంగాణ 40 లక్షల బేళ్లు, అదేవిధంగా మహారాష్ట్రలో 30 లక్షల బేళ్లు పత్తి ఉంది. అదేవిధంగా గుజరాత్, తర్వాత కర్ణాటక, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో 4 లక్షల బేళ్లు పత్తి ఉత్పత్తి అనేది ఉంది. నెక్స్ట్ టాపిక్, ఐక్యరాజ్య సమితి ఇసార్కు భారత్ ఎన్నిక. ఇసార్ అంటే ఇంటర్ గవర్నమెంటల్ వర్కింగ్ గ్రూప్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఆన్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ అకౌంటింగ్ అండ్ రిపోర్టింగ్. దీనికి భారత్ ఎన్నికైంది. ఇసార్ అనేది అన్క్యాటెడ్ పరిధిలో పనిచేసే వేదికగా ప్రపంచ ఆర్థిక మరియు గణాంక నివేదిక ప్రమాణాలను ఇది అభివృద్ధి చేస్తుంది. అన్క్యాటెడ్ అంటే యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దీని యొక్క స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే 1964లో. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే స్విట్జర్లాండ్లోని జెనీవాలో. నెక్స్ట్ టాపిక్, భయంకరమైన తోడేళ్ల పునఃసృష్టి. ఈ తోడేళ్లు ఎందుకు వార్తల్లోకి వచ్చాయి అంటే ఇప్పుడు చూద్దాం. ఈ తోడేళ్లు దాదాపుగా 12,500 సంవత్సరాల క్రితం భూమిపై తిరుగాడిన దీని యొక్క పేరు వచ్చేసి డైర్ వోల్ఫ్లను అమెరికా శాస్త్రవేత్తలు జన్యు పరిజ్ఞానంతో వీటికి జీవం పోశారు. టెక్సాస్కు చెందిన కిలోసస్ బయోసైన్సెస్ సంస్థ ఈ పునఃసృష్టిని సాధించింది. 2 తోడేళ్లు ఏవి అంటే రోములస్ రేముస్ అనే 2 డైర్ వోల్ఫోలు ఇప్పుడు 6 నెలల వయసుతో ఉన్నాయని వీరు గుర్తించారు. ఈ డైర్ వోల్ఫ్లు గేమ్ ఆఫ్ థ్రోన్స్ సిరీస్లో ఎంతో పాపులర్. డైర్ వోల్ఫ్ సైంటిఫిక్ నేమ్ ఏమిటంటే క్యానిస్ డైరస్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్, దేశంలోని తొలి క్లైమేట్ చేంజ్ సెంటర్. దీనిని ఎక్కడ ప్రారంభించారంటే ఉదంపూర్. ఏ తేదీన ప్రారంభించారంటే ఏప్రిల్ 8, 2025న. దీనిని ఎవరు ప్రారంభించారంటే కేంద్ర మంత్రి జితేందర్ సింగ్. ఇది ఎందుకు ప్రారంభించబడిందంటే హిమాలయ ప్రాంతాల్లో వాతావరణ అధ్యయనాల కోసం ప్రత్యేకంగా దీనిని ప్రారంభించారు. సో ఇది ఈరోజు యొక్క క్లాస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈరోజు క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.